నమస్తే, నేను యశోద. మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ లైఫ్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో జరుగుతుంటాయి. విలేజ్ టు వరల్డ్, పాలిటిక్స్ టు బిజినెస్, మూవీస్ టు స్పోర్ట్స్ దాకా ఇలా ఎన్నో విషయాల్ని మీ ముందుంచే టాప్ న్యూస్ కి స్వాగతం. గ్రేటర్ పీఠంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గులాబీ టీం. ముందస్తు ప్లాన్లతో పక్కాగా ఎన్నికలకు స్కెచ్ గీస్తోంది. నగరంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. ఇందుకోసం క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ సీఎంలు, సిటీ మంత్రుల అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం కేసీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 100 నుంచి 150 వరకు మార్కెట్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సిటీలో పర్యటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మిషన్ కాకతీయ పనులు స్పీడప్ అయ్యాయన్నారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే 15% చెరువుల పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయి చెరువుల పనులు మొదలవుతాయని అన్నారు. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని మిషన్ కాకతీయ పనులు షురూ చేశారు మంత్రి. దిగ్విజయ్ సింగ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీగా మారిందని అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై దిగ్విజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. పచ్చ కామెర్లోడికి దేశమంతా పచ్చ కనబడ్డట్టు అంటే మీరు చేసే గబ్బు పనులు, గలీజ్ పనులు ప్రపంచం అంతా కూడా అట్లే చేస్తుంది అనుకోవడం మీ భావదారిద్ర్యానికి, దివాలా కోరుతనానికి నిదర్శనం. ఈరోజు ఏం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ దేశంలో? పాతాళంలో ఉండే బొగ్గు నుంచి మొదలు పెడితే ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్ల వరకు ఒకటి ఏదన్నా ఒక రంగం నిడిచిపెట్టిన, ఈ రంగం ఆ రంగం కాదు, క్రీడా రంగంలో కూడా గబ్బులేపి ప్రపంచం ముందు పరువు తీసిన దౌర్భాగ్యపు పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే కామన్వెల్త్ కుంభకోణం కూడా చేసి ప్రపంచం ముందు. రాష్ట్రంలో రాజ్య హింస నడుస్తోందని ప్రభుత్వంపై డైరెక్ట్ అటాక్ దిగారు స్టేట్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. కేసీఆర్ అహంకారంతో పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం ధర్నా చేసిన విద్యార్థులపై దాడులు చేసి నిరుద్యోగుల్ని మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన విమలకపై కేసులు పెట్టడం అనైతికమని అన్నారు. కేసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు భట్టి. అప్రజాస్వామిక కుట్రపూరితమైనటువంటి పరిపాలనని తీవ్రంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమానికి వారి శక్తియుక్తులన్నీ కూడా వినియోగించి ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం తోడ్పడినటువంటి అన్ని వర్గాల ప్రజానికాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి రాజ్యం ద్వారా వచ్చేటువంటి సరూర్ నగర్, సూర్యాపేటలో కాల్పులు జరిపింది ఒకే గ్యాంగ్ కాదని క్లారిటీకి వచ్చారు పోలీసులు. 2 ఇన్సిడెంట్లకు పాల్పడింది మాత్రం యూపీ గ్యాంగ్లేనని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఖాకీలకు సవాల్గా మారిన కాల్పుల ఘటనపై ఎంక్వైరీ స్పీడప్ చేశారు. 2 కేసులపై వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 18 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. గాయపడిన హోంగార్డ్, బస్సు డ్రైవర్ల విచారణతో ఫైరింగ్ కు పాల్పడింది యూపీ డెకాయిడ్సేనని పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. సూర్యాపేట, సరూర్ నగర్ లో నిందితులు పడిన రివాల్వర్లు ఒకే రకమైన, అవి 2 ఒకటే కాదని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. ఇటు యూపీ గ్యాంగ్ లకు షెల్టర్ ఇస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి డీటెయిల్స్ రాబట్టే పనిలో ఉన్నారు. 2 కేసుల్లో నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని అంటున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని పెద్ద కల్వలలో శ్రీ మహమ్మాయి దేవరిని దర్శించుకున్నారు స్పీకర్ మధుసూదనాచారి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ మహా అమ్మాయి దేవాయి ఆలయాన్ని దర్శించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు మధుసూదనాచారి. కృష్ణ 3 దశ పనుల్లో భాగంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి 2 రోజులు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. ఎల్లుండి నుంచి మళ్లీ మంచినీటి సరఫరా చేయనుంది జలమండలి. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని జలమండలి అధికారులు కోరారు. భవిష్యత్తులో 4 దశ పనులకు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఘనపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించారు. హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గర్భిణీల ప్రసవం కోసం 6 లక్షల రూపాయలతో ఈ థియేటర్ ను ఏర్పాటు చేశారు లోకల్ లీడర్లు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా స్థానిక నేతలు ముందుకు రావడం ఎంతో సంతోషకరమన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. సిబ్బందిని పెంచడంతో పాటు 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి ఇంతగా అవసరమైన సిజేరియన్తో పాటు ఇంత ఆపరేషన్ చేయడానికి అన్ని సౌకర్యాలు అరేంజ్ చేసుకున్న ఈ డాక్టర్స్కి తర్వాత ప్రజలకు ముందుగా అభినందనలు.
ఈ రకంగా చాలా ప్రజలు ఈ సిస్టమ్స్ మీద అవగాహన కల్పించే దాంట్లో కూడా ప్రభుత్వం చెప్పడం చెప్తా ఉంది. మరి అవగాహన కల్పించాలి, అవగాహన తీసుకురావాలి. మరి ప్రజలకు అనుగుణంగా లాభమయ్యే కార్యక్రమం మనం ప్రభుత్వం చెప్పడం. ఇవాళ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 9:30 గంటలకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటలకు పేపర్ 2 ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు 70,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అరగంట ముందు విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు అధికారులు. క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్లపై తహసీల్దార్ సంతకం తప్పనిసరి చేసింది సర్కార్. సర్టిఫికెట్లపై గతంలో తహసీల్దార్ సైన్ ప్లేస్ లో డిజిటల్ సిగ్నేచర్ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ గా సంతకం పెట్టాల్సిందేనని ఉత్తర్వుల్లో జారీ చేశారు. దరఖాస్తు స్వీకరణ దగ్గర నుంచి ధృవీకరణ పత్రం జారీ వరకు వీఆర్ఓ, ఆర్ఐ, డిటి, తహసీల్దార్ వరకు ఫైల్ పై రిమార్కులు రాయటం తప్పనిసరి చేశారు. అంతేకాక డైరెక్ట్ గా ఇంటికే సర్టిఫికెట్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. పాలకుల నిర్లక్ష్యమే పాలమూరు వలసలకు కారణమన్నారు పలువురు విప్లవ రచయిత వరవర్రావు. ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రజల బతుకు మారలేదని అన్నారు. వలసలపై గీతాంజలి రాసిన పాలమూరు వలస బతుకు చిత్రాలు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. నిజ జీవితంలో వలస పీడితులైన వారి దీన గాథలే పుస్తక రచనకు ప్రేరణనిచ్చాయని అన్నారు రచయిత గీతాంజలి. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కాత్యాయని పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ ను రాజ్యసభలో అడ్డుకుంటామన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. గతంలో యూపీఏ హయాంలో భూసేకరణ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చిందని, ఇప్పుడు అదే బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలను బీజేపీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఓ నాయుడు పోలవరంపై మోసం చేస్తే మరో నాయుడు ప్రత్యేక హోదాపై మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆయన. Modi, in his election speech in Visakhapatnam and Tirupati, said, "We will give you more than what the Congress has promised." But I am sorry to point out that on special category status, Andhra Pradesh has been betrayed by the Modi government. And the Congress party still demands that the commitment for special category status for Andhra Pradesh be granted without. నల్గొండ జిల్లా సూర్యాపేట దుండగుల కాల్పులో మరణించిన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్లకు నివాళులర్పించింది టీజీవీపీ. సూర్యాపేట టౌన్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని, పోలీసుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం ఉమ్మిడిపేహెట్టి దగ్గర ధర్నా చేశారు స్థానికులు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత కడితే కేసీఆర్ కు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. కేబినెట్ లో మార్పులు చేర్పులపై సీరియస్ గా దృష్టి పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నెల 8న కేబినెట్ విస్తరణకు ముహూర్తం డిసైడ్ అయింది. మైనారిటీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి కల్రాజ్ మిశ్రాలను కేబినెట్ నుంచి తప్పించి గవర్నర్లుగా పంపించే ఛాన్స్ ఉంది. జమ్మూ కాశ్మీర్ లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీకి కేంద్ర కేబినెట్ లో చోటివ్వనున్నారు. శివసేనతో అగ్రిమెంట్ లో భాగంగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్కి కూడా కేబినెట్ బెర్త్ దక్కొచ్చు. స్వతంత్ర హోదా మంత్రులు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనోజ్ సిన్హా కేబినెట్ హోదా కల్పించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ జెండాకు కొత్త అర్థం చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. త్యాగం, శాంతి, పచ్చదనానికి ప్రతీకలుగా 3 రంగుల్ని చెప్పుకుంటాం. అయితే బెంగళూరులో జరుగుతున్న బీజేపీ సమావేశంలో కాషాయం విద్యుత్ శక్తికి, తెలుపు క్షీర విప్లవానికి, ఆకుపచ్చ హరిత విప్లవానికి, నీలం రంగు సముద్ర శక్తికి, అందులోని గ్యాస్, పెట్రోలియం నిల్వల్ని తెలుపుతుందని చెప్పారు మోడీ. భారత్ ను ప్రపంచంలో నెంబర్ 1 గా నిలబెట్టడమే తన లక్ష్యమని అన్నారు. ఇవాళ కూడా బీజేపీ జాతీయ సమావేశాలు కొనసాగనున్నాయి. मैं आसमान से टपका हुआ इंसान नहीं हूं। गरीबों के बीच, किसानों के बीच, गांव वासियों के बीच बचपन गुजारते गुजारते आज यहां आया। ये झूठ फैलाने वालों को मालूम नहीं है किसान की रक्षा कैसे हो। नियत साफ हो तो निर्णय भी सही होते हैं और नतीजे भी सही।
దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా తగ్గుతోంది. ఇండియా టుడే సిసిరో నిర్వహించిన సర్వేలో మోడీ గ్రాఫ్ పడిపోతున్నట్లు స్పష్టమైంది. హిందుత్వవాదుల ఘర్ వాపసీ లాంటి చర్యలు మోడీ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 2014లో బీజేపీ గెలిచిన 282 సీట్లలో దాదాపు 27 కోల్పోతుందని స్పష్టమైంది. కాంగ్రెస్ 9 సీట్లను ఎక్కువగా గెలుచుకుంటుందని తేలింది. 19 రాష్ట్రాల్లోని 260 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 12,000 మంది అభిప్రాయాల్ని సర్వేలో కలెక్ట్ చేశారు. ప్రధానిగా మోడీ పనితీరు బావుందని 38% మంది చెప్పగా చాలా బావుందని 22% మంది అభిప్రాయపడ్డారు. 11% మంది మాత్రం అసంతృప్తి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని ఆరోపించింది బెంగళూరు యూత్ కాంగ్రెస్. కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలోని యూత్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని బీజేపీ సర్కార్ నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు యూత్ కాంగ్రెస్ లీడర్లు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని తీసుకురావడంలో మోడీ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆరోపించారు. గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది. గవర్నమెంట్ షాప్ ట్రయల్ రూమ్ లో స్పై కెమెరాను కేంద్ర మంత్రి గుర్తించారు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాబ్ ఇండియా అవుట్లెట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. కెమెరాను గుర్తించిన స్మృతి లోకల్ ఎమ్మెల్యేకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రయల్ రూమ్ లో సీక్రెట్ కెమెరాపై కేసు ఫైల్ చేసిన పోలీసులు షాప్ మేనేజర్ తో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. Union HRD Minister Srimati Smriti Irani had come to this Fab India store at Kandolim, Goa, and when she was doing her shopping, she noticed that one of the CCTV cameras is focused towards the trial room. The trial room at the top end is having some ventilation area for the AC to circulate. So from that ventilation, the images of the trial room, the changing room could be captured. So she informed about this incident, and subsequently an offence has been registered at భారీ వర్షాల ప్రభావం నుంచి జమ్మూ కాశ్మీర్ ఇంకా బయటపడలేదు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇప్పటికీ కొండ చర్యలు విరిగి పడుతుండటంతో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కారణంతో నేషనల్ హైవేపై అధికారులు రాకపోకలు నిలిపేశారు. దీంతో వందల సంఖ్యలో వెహికల్స్ రోడ్లపై నిలిచిపోయాయి. భూసేకరణపై 2 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న సంతకం చేశారు. డిసెంబర్లో జారీ చేసిన ఆర్డినెన్స్ గడువు రేపటితో ముగుస్తోంది. దాని స్థానంలో ప్రవేశపెట్టిన భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు 9 సవరణలతో లోక్సభ ఆమోదం తెలిపినా రాజ్యసభ గండాన్ని మాత్రం దాటలేకపోయింది. అపోజిషన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండటంతో రాజ్యసభలో బిల్లుకు బ్రేక్ పడింది. దీంతో మళ్లీ ఆర్డినెన్స్ తీసుకురావాలని మార్చి 31న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఆమోదించిన 9 సవరణలతో లేటెస్ట్ ఆర్డినెన్స్ తెచ్చింది కేంద్రం. అరబ్ దేశాలను ఇసుక తుఫాను వణికిస్తోంది. సౌదీ అరేబియా, దుబాయ్లో 2 రోజులుగా వేస్తున్న ఇసుక తుఫానులు ప్రజల్ని భయపెడుతున్నాయి. భారీగా కొట్టుకొస్తున్న ఇసుక దుమ్ముతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ధాటికి ఇళ్లు, ఆఫీసులు పూర్తిగా దుమ్ముతో నిండిపోయాయి. తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వాహనాలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సౌదీ ఆర్మీ ప్రకటించింది. అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన ఎయిర్ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనేక యుద్ధ విమానాలు ఆకాశంలో చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వెస్టర్న్ రీజియన్ లో సివిల్ ఏవియేషన్ సెక్టార్ ను ఎంకరేజ్ చేయడానికి ఈ ఎయిర్ షో నిర్వహించారు. ఈ ఎయిర్ షోను చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ये क्या